హలో ఎవ్రీవన్, ఈరోజు స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసము ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. అది వేగేలోపు మనము అందులో ఏమేమి వెజిటేబుల్స్ వేసుకుంటున్నామో ఇప్పుడు చూపిస్తాను, చూసేద్దాం రండి. దానికోసము ఒక పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్, క్యారెట్ రెండు కట్ చేసుకున్నాను, క్యాప్సికము, బీన్స్, క్యాబేజ్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎక్కువ కావాలన్నా కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. నేను వెజిటేబుల్స్ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. ఈలోపు మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అందులో ఫస్ట్ క్యారెట్, బీన్స్ అవి వేసేసుకొని క్యాప్సికము, క్యాబేజ్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసేసుకొని ఒక 2 minutes బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గితే చాలు. ఫ్రైడ్ రైస్కి ఎక్కువ వేగబడలేదనమాట. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. బాగా ఇంకా ఉడికిపోతే కర్రీలాగా ఉంటుందన్నమాట. సో ఒక 4 to 5 minutes ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ ఉంది, అందులోకి స్పైసెస్ చూపిస్తున్నాను. మిరియాల పొడి 1 టీ స్పూను, కారం ఒక 1/2 టీ స్పూను, సాల్ట్ 1 టీ స్పూను పక్కన పెట్టుకున్నాను. ఇలాగా నేను బాస్మతి బియ్యము పొడిగా ఉడికించి పెట్టుకున్నాను. అందులోకి లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను. మనకి ఫ్రైడ్ రైస్లోకి సాల్ట్ వేసి పెట్టుకుంటే రైస్ చప్పగా ఉండకుండా బాగా ఉంటుందన్నమాట, తినేటప్పుడు టేస్ట్ కూడా. సో మన వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి ఆల్మోస్ట్. మన పొడి రాదే బాస్మతి బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్లోకి. సో ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చూపించాను కదా స్పైసెస్, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సోయా సాస్ అండి, సోయా సాస్, వెనిగర్ కూడా నేను వెనిగర్ ఇంట్లో లేదు, సోయా సాస్ వరకే వేస్తున్నాను. వెనిగర్ ఉన్నా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. సోయా సాస్ మాత్రం 1 టీ స్పూన్ నిండా వేస్తున్నాను. మొత్తం కూడా ఇట్లా టాస్ చేయాలి అంతా కూడా. అప్పుడే ఫ్రైడ్ రైస్ మన రైస్ అనేది విడిగిపోకుండా ఉంటుంది. స్మూత్గా ఇలా టాస్ చేసుకోవాలి. మళ్ళీ 2 పక్కల ఇట్లా మన బాండీ అనేది పట్టుకొని పైకి కిందకి ఇట్లా తిప్పుకుంటే టాస్ చేస్తే బాగుంటుంది అనమాట. రైస్ కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ పైన ఒకసారి అట్లా కలిపేసి తర్వాత టాస్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రైడ్ రైస్ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎగ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఏం లేదు, ఎగ్ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇలా లాస్ట్ టాస్ చేసుకునేటప్పుడు ఎగ్ కూడా యాడ్ చేసుకొని వేసేసుకుంటే అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేయండి. స్ట్రీట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి ఏ మాత్రం తీసిపోదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. అయిపోయిందండి, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా మన ప్లేట్లో తీసుకొని ఆనియన్స్ కాంబినేషన్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మాత్రం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఆదరిస్తారని నా యూట్యూబ్ ఛానల్ని ఎంతో కోరుకుంటున్నానండి. ఫ్రైడ్ రైస్ మాత్రం టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్లో మాత్రం అసలు ఏమాత్రం కాంప్రమైజ్ లేదండి. ఇది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సిన రెసిపీ. ఊరికే బయటకు వెళ్ళి కొనుక్కోవడం కంటే ఇలా ఒక 5 minutes టైం స్పెండ్ చేస్తే మనం ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేయచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.